ఈరోజు ఒక డిస్ట్రెసింగ్ టాపిక్ అంటే ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఇది టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక లేడీకి, 6 వీక్స్కో 7 వీక్స్కో బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదనో, లేదా సడన్గా హార్ట్ బీట్ వచ్చి ఆగిపోవడము, ఏదో ఒక ప్రాబ్లం అయ్యి మిస్క్యారేజ్ అయిందని స్కాన్లో మనకి తెలిసింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఖచ్చితంగా మనం క్లీనింగే చేయించుకోవాలా, లేదా మెడికల్లీ మందుల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ మనము తీసేసుకోవచ్చా అని దీని గురించి డిస్కస్ చేద్దామండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మీకు అబార్షన్ అయింది అంటే దిస్ డస్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ బికమింగ్ ప్రెగ్నెంట్. డెఫినెట్లీ మీకు నెక్స్ట్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అబార్షన్ అయిందంటే పిల్లలు పుట్టరా అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అబార్షన్ ఎంత సేఫ్గా, ఎంత స్కిల్డ్ పర్సన్ చేతిలో జరిగింది అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఊళ్ళల్లో రిమోట్ ఏరియాస్లో ఏంటంటే ఏవేవో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి బాగా క్లీన్ చేస్తారు. దీనివల్ల మీ గర్భసంచి లేయర్ ఎఫెక్ట్ అవ్వడము, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, బాగా ఇన్ఫెక్షన్ రావడము, క్రానిక్ ఎండోమెట్రైటిస్లోకి వెళ్ళడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అబార్షన్ చేయించుకుంటే ఖచ్చితంగా ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర వచ్చి అప్పుడు మీరు స్కాన్లో కన్ఫర్మ్ చేసుకొని ఇది ఇంకా పెరగదు, దీనికి అబార్షనే చేయాలి అని అంటే ఒక 8 to 9 వీక్స్ మీరు ప్రెగ్నెన్సీ పోయినా కూడా అది మెడిసిన్స్తో పోవచ్చండి. 9 వీక్స్ తర్వాత 10 to 11 వీక్స్ అట్లా ఉంటే అప్పుడు ఏమైనా క్లీనింగ్కి వెళ్ళాలి. సో అర్లీ ప్రెగ్నెన్సీ 7-8 వీక్స్లో కనుక మీకు అబార్షన్ అయిందని తెలిస్తే మెడికల్లీ కంప్లీట్లీ టాబ్లెట్స్ ద్వారా అది పోయే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఒక క్లినికల్ గైడెన్స్ ఉండాలి. మెడిసిన్స్ ఎలా వేసుకోవాలో మీకు స్ట్రిక్ట్గా చెప్తారు. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట, 4 to 5 టాబ్లెట్స్. సో ఇవి పర్ఫెక్ట్గా ఏ టైమింగ్కి వేసుకోవాలి, నోట్లోంచి వేసుకోవాలా, త్రూ వెజైనల్ పెట్టుకోవాలా, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా మీ డాక్టర్ చెప్తారు. అండ్ డ్యూరింగ్ మీరు ఈ ఎంటీపీ కిట్ అని అంటారు అనమాట. దీన్ని ఈ ఎంటీపీ కిట్ కూడా ఒక రిజిస్టర్డ్ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడికల్ షాప్స్లో ఇస్తారు. సో బయట ఎవరు పడితే వాళ్ళు అలా తీసుకోవడానికి వీల్లేదు. దట్ ఈస్ లీగలీ రాంగ్. సో ఈ ఎంటీపీ కిట్ తీసుకునేటప్పుడు ఇంకేమైనా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఒక ప్రెగ్నెన్సీ అప్పుడే పోయిందని మనకు తెలిసింది కాబట్టి కొద్దిగా డిప్రెస్డ్ ఉంటారు. సో ఎమోషనల్లీ వాళ్ళకి సపోర్ట్ అవసరం. దాంతోపాటు ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలండి, బికాస్ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటర్ ఆర్ ఓఆర్ఎస్ ఆర్ కోకోనట్ వాటర్ ఆర్ నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్, దీంట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, హైడ్రేషన్ బాగా ఉంచుకోండి. అండ్ ఈ కిట్ వేసుకునేటప్పుడు బ్లీడింగ్ చాలా హెవీ బ్లీడింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీరు ఎక్కడ పడితే అక్కడ బయట ఫ్రీగా తిరగడానికి కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సడన్గా గిడ్డినెస్ రావచ్చు హెవీ బ్లడ్ లాస్ వల్ల, కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి. బెడ్ రెస్ట్లో ఉంటే బెటర్ టిల్ ద అబార్షన్ ప్రాసెస్ కంప్లీట్. బెడ్ రెస్ట్లో ఉండండి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి. అవసరమైన ఐరన్ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళు, బ్లడ్ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళు ఐరన్ సప్లిమెంటేషన్స్ వేసుకోండి, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్ రాకుండా, ఈ అబార్షన్ టైంలో బాగా బ్లీడ్ అవుతుంది కాబట్టి వెజైనల్ ఓపెనింగ్ కంప్లీట్గా యూట్రస్ నుంచి వెజైనల్ ఓపెనింగ్ అనేది బ్లీడింగ్ మొత్తం అయ్యేదాకా ఓపెనే ఉంటుంది అన్నట్టు. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ గర్భసంచి వైపుకు వెళ్ళే ఛాన్సెస్ బాగా ఉంటాయి. అందుకనే ఒక యాంటీబయాటిక్ కోర్స్ అలాంగ్ విత్ ఈ ఎంటీపీ కిట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరలీ ప్రిఫర్డ్ యాంటీబయాటిక్ ఇస్ డాక్సిసైక్లిన్. ఇది మన గవర్నమెంట్ WHO రూల్స్ ప్రకారం ఈ డాక్సిసైక్లిన్ అనే టాబ్లెట్ తీసుకోవచ్చు. ఒక 7 to 14 డేస్ కోర్స్ ఇస్తారు, డిపెండింగ్ అపాన్ మీకు ఎన్ని డేస్ బ్లీడ్ అవుతుంది దాన్ని బట్టి. సో త్రూ అవుట్ ద బ్లీడింగ్ ప్రాసెస్లో ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, బాగా కడుపు నొప్పి ఎక్కువ వచ్చినా కూడా, గిడ్డినెస్ వచ్చినా కూడా, ఏది ఉన్నా కూడా మీ డాక్టర్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే నార్మల్ గర్భసంచిలో ఉన్న ప్రెగ్నెన్సీతో పాటు ఒక్కొక్కసారి ఎక్టోపిక్ కూడా ఉంటుంది, అది చాలామంది మిస్ చేస్తారు. దీనివల్ల లేడీ ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు అనమాట. సో ఇది ఒక్కటి కేర్ తీసుకొని ఏ రకమైన మీకు అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే ఇన్ఫర్టిలిటీ ఆర్ఎల్స్ మీ గైనకాలజిస్ట్కి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. సో ఎంటీపీ కిట్ తీసుకోవడం అనేది ఒక సేఫ్ మెథడ్ ఆఫ్ అబార్షన్. సో వెంటనే క్లీనింగ్కి వెళ్ళకుండా, క్లీనింగ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే ఒక్కొక్కసారి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ట్యాబ్లెట్తో ఒక్కొక్కసారి 100% ప్రెగ్నెన్సీ పోదు, కొన్ని బిట్స్ మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే క్లీనింగ్ చేస్తే 100% అది పోతుంది. సో స్కిల్డ్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ దగ్గర చేయించుకుంటే ఎంతవరకు క్లీన్ చేయాలి డ్యామేజ్ అవ్వకుండా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో నార్మల్ క్వాక్స్ దగ్గర, దాయమ్మాల దగ్గర, ఊళ్ళో వాళ్ళ దగ్గర, లోకల్ వాళ్ళ దగ్గర చేయించకుండా ఒక ప్రాపర్ సెంటర్లో చేయించుకుంటే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ యూట్రస్ అండ్ యూ కెన్ హ్యావ్ అ
సేఫ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.